2035వ సంవత్సరంలో హైదరాబాద్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు 2035వ సంవత్సరం అనుకోండి. మీరు హైదరాబాద్లో ఒక్క ప్లాట్ కూడా కొనలేదు. మీ ఫ్రెండ్ మాత్రం 2026వ సంవత్సరంలో ఒక ప్లాట్ కొనేశాడు. ఇక మీ ఇద్దరి జీవితాల్లో ఎంత తేడా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక నగరం ఎదగడానికి 3 విషయాలు అవసరం: ఉద్యోగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు జనాభా పెరుగుదల. హైదరాబాద్ ఈ 3 దిశల్లో కూడా విస్తరిస్తూనే ఉంది. కొత్త రోడ్లు, కొత్త పరిశ్రమలు, కొత్త నివాస ప్రాంతాలు శరవేగంగా ఏర్పడుతున్నాయి. నగరం విస్తరించినప్పుడు దానికి అనుసంధానమైన ప్రాంతాలపై కూడా ప్రభావం పడుతుంది. చరిత్రను చూస్తే నగరాల అభివృద్ధి వల్ల పరిసర ప్రాంతాల విలువలు కూడా కాలక్రమేణా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అందుకే అభివృద్ధి జరిగిన తర్వాత కొనాలా, లేక అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నప్పుడు పరిశీలన చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నేను మీ హర్షవర్ధన్. రియల్ ఎస్టేట్లో సరైన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీకు ఉపయోగపడే విషయాలు ఈ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్ల కోసం ఈ ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి.